క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఓఎన్జీసీ జీఎం సునీల్ కుమార్ హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ డిఎస్సీ క్రీడా మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన స్కూల్ ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్స్ మ్యాచ్ సిటీ ఎఫ్సీ కాకినాడ, స్వామి అండ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్ కాకినాడ జట్ల మధ్య జరిగింది. ఫైనల్స్ లో పాల్గొన్న ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో సిటీ ఎఫ్సీ కాకినాడ జట్టు విజేతగా నిలిచింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్ కాకినాడ జట్టు రన్నర్స్ గా నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి టోర్నమెంట్ నిర్వాహకులు స్వామి అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ జీఎం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగాను, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ విశిష్ట అతిథిగాను, డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతలకు అతిథులు విన్నర్స్, రన్నర్ ట్రోఫీలను బహుకరించారు. డిఎస్డీఓగా ఉంటూ జిల్లా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ ను తలాటం హరీష్ క్రీడాకారుల తరపున జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో రవి కౌర్, చిన్న రవి కౌర్, స్వామి శ్రీనివాస్ కోరుమిల్లి, వీరమల దుర్గాశ్రీ ప్రసాద్, ఫుట్బాల్ క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. They did wonderful job and they are doing it for quite some time. They are bringing so many teams here. 10 teams were there, and definitely they are providing a platform. So they deserve a big round of applause from all of us. And all the supporters and sponsors of this tournament, big round of applause for them also, including ONGC. ONGC is there to support all your activities. In future also from ONGC you will keep getting supports like this. And once again I congratulate all the players, all the organizers, all the staff here of DSA and everyone who are associated with this tournament. ఈ టోర్నమెంట్కి వచ్చినందుకు మన డిఎస్టో గారు ఈ వచ్చాక ఈ 2 years నుంచి మన స్వామి ఫుట్బాల్ టోర్నమెంట్ 4 టోర్నమెంట్స్ చేశాడు. ఇతను ఫుట్బాల్ స్టార్టింగ్ చాలా బాగుండేది. ఒక 20 years క్రితం మళ్ళీ ఫ్లో అయ్యింది. మళ్ళీ స్వామి అండ్ ఫ్రెండ్స్ క్లబ్, మన రవి, వీళ్ళందరూ ఫుట్బాల్ ప్లేయర్సే. ఇంకా వీళ్ళు మీకు గ్రౌండ్ పరంగా కొంచెం వాటర్ వస్తుంది. ఇది కూడా మన డిఎస్టీ గారు త్వరలో చేస్తున్నారు. మళ్ళీ మీకు నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం పోతుంది. నెక్స్ట్ మీరు మాత్రం ఫుట్బాల్ మాత్రం సీరియస్గా తీసుకుని ఆడితే మాత్రం ఎంకరేజ్ చేసే వాళ్ళు మేము ఎప్పుడూ ఉంటాం. మనకు ఫుట్బాల్ మంచిగా ఇండియాలో మంచి పేరు రావాలని మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం చేయడం జరిగింది. అదేవిధంగా హరీష్ గారిని కూడా అడిగాను, ఆ టైంకి కావాల్సినటువంటి అన్ని కూడా మీరు నేను తప్పకుండా చేస్తాను అనేటువంటి మాటను వారు ఇచ్చారు. కనుక ఒక మంచి టీంను, బాయ్స్ అండ్ గర్ల్స్ టీం తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఎక్కడ ఈ యొక్క నేషనల్ టీమ్స్ కానీ దేనికన్నా సరే సెలెక్టర్గా ఉండేటప్పుడు మన గ్రౌండ్ని నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. చాలామంది క్రీడాకారులు ఇక్కడ నేషనల్స్ పార్టిసిపేట్ జరిగింది. మణికంఠ ఒకరు, తర్వాత అక్షయ్, ఆ తర్వాత రాజేష్, వీళ్ళందరూ కూడా ఆడినటువంటి వాళ్ళు. నెక్స్ట్ రాజేష్ పక్కన ఉన్నటువంటి కూడా జ్ఞానేష్ చక్కగా ఆడుతున్నాడు. గత 2 టోర్నమెంట్స్లో కూడా నేను చూశాను. నెక్స్ట్ చక్కగా ఆడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది.